తర్వాత జయని పెళ్లి చేసుకున్నాడు. జయ పిన్నైనప్పటికీ బద్రీని చాలా ప్రేమగా చూసుకుంది. కన్న తల్లిలాగా బద్రీని చూసుకుంది. కాని బద్రీ తనని సొంత తల్లిలా చూసేవాడు కాదు. తనని చూసినప్పుడల్లా కోపడేవాడు. మర్యాదగానే మాట్లాడేవాడు కాదు. ఇందు నాన్న బద్రి, కడుపు నిండా చక్కగా తిను. మీరు నాకు అమ్మవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు. బద్రి, నువ్వు ఎప్పుడూ అలా మాట్లాడకూడదు. ఇక నుంచి తనే నీ అమ్మ. తను నా కన్న తల్లి కాదు. బద్రి చెప్పింది నిజం. నేను కన్న తల్లిని కాదుగా. మీరేం కంగారు పడకండి. నాకు ఒక చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. ఒక పక్క బద్రీ ప్రవర్తన జయ మనసును బాధపెట్టినప్పటికీ మరోవైపు తన మనసులోని బాధని ఇంకొకరితో పంచుకొని సంతోషంగా ఉండేది. అదే నాగుపాము. జయ ప్రతిరోజు నాగుపాము కోసం పాలు పెట్టి తన మనసులోని బాధనంతా దాంతో పంచుకునేది. నమస్కారం నాగేంద్ర, తాగండి పాలు. ఈ రోజు ఏమైందో తెలుసా? ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు బద్రీ వాళ్ళ నాన్నకి ఆరోగ్యం దెబ్బతింది. నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది జయ. నాకు మాటివ్వు. నువ్వు బద్రీని జాగ్రత్తగా చూసుకుంటావు కదా? చెప్పు. అలా మాట్లాడకండి మీరు. తనని చూసుకుంటానని నాకు నువ్వు మాటివ్వు. నేను మీకు మాటిస్తున్నాను. బద్రిని నేనెప్పుడు బాగా చూసుకుంటానండి. మనకంటూ ఒక బిడ్డ పుట్టకపోతే ఏంటి, బద్రీనే కన్న కొడుకులా నేను చూసుకుంటాను. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కాని బద్రికి మాత్రం వాళ్ళ పిన్ని మీదున్న కోపం ఏమాత్రం తగ్గలేదు. తన చెడు ప్రవర్తన ఇంకా ఎక్కువ అవసాగింది. నేను తిరునాళ్ళకి వెళ్ళాలి, నాకు డబ్బులు ఇవ్వండి. ఇలా చూడు నాన్నా, నిన్న కూడా తిరునాళ్ళకి వెళ్ళావు. ఏం కొని తీసుకొచ్చావో చెప్పనే లేదుగా నాతో. నాకు ఎన్నిసార్లు తిరునాళ్ళకి వెళ్ళాలనిపించినా అన్నిసార్లు వెళ్తూనే ఉంటాను. నా మీద అధికారం చలాయించడానికి ఎప్పుడు ప్రయత్నించొద్దు. ఇలా చూడు నాన్నా, మన దగ్గర అంత డబ్బు ఇప్పుడు లేదు కదా. నువ్వు ఆలోచించకుండా ఖర్చు పెట్టకూడదు. నువ్వు ముందు మా అమ్మ స్థానానికి వచ్చావు, ఇప్పుడు మా నాన్న నాకు దూరం చేశావు. ఇప్పుడు మా నాన్న ఆస్తంతా నువ్వు ఒక్కదానివే తీసుకోవాలని చూస్తున్నావా? బద్రి, మీ నాన్నగారు వదిలి వెళ్ళింది ఇదొక్కటి మాత్రమే ఉంది నాన్న. ఇదిగో, ఇది తీసుకుని వెళ్ళు. దయచేసి ఇలా కోప్పడుకు నాన్న. తనకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో వంట సరుకులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. బద్రి వాళ్ళ నాన్నగారు చేసిన అప్పులన్నీ ఖచ్చితంగా నేనే తీర్చాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాగేంద్రుడికి పాలు పోసే సమయం అయింది. ఆ నాగేంద్రుడు మాత్రమే నా మీద కోప్పడకుండా ఉంటున్నాడు. రా నాగరాజా రా, ఈ రోజు పాలు చాలా తక్కువగా ఉన్నాయి. జయ ఎప్పట్లాగే ఏడుస్తూ నాగుపాంకి జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఆ తర్వాత ఒకరోజు ఏమని చెప్పమంటారు? డబ్బుని ఎక్కడ దాచావో చెప్పు. హ! ఇప్పుడు నేను ఈ సామాన్లన్నీ అమ్మాలనుకుంటాను. నేను 2 రోజులకి మా బాబాయ్ ఇంట్లో వెళ్ళి ఉంటాను. ఆగు నాయనా. ఇలా చూడు నాగరాజా, ఈ రోజు నీకు పెట్టడానికి పాలు కూడా లేవు. నేను పాలు కొనడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇలా చూడమ్మా, నువ్వు నా తోకలోని ఒక చిన్న ముక్కని తెంచి పెట్టుకో. తెల్లారేలోగా ఆ ముక్క బంగారంలా మారుతుంది. ఆ బంగారాన్ని నమ్మితే నీకు ఎంత డబ్బొస్తుందో దానితోటి నీకు ఏమి కావాలంటే అవి కొనుక్కో. నేను నమ్మలేకపోతున్నాను. ఒక పాము ఒక మనిషిలా ఎలా మాట్లాడగలుగుతుంది? అవును, నేను ఎంతో శక్తిగల నాగుపాముని. నేను ఇన్ని రోజులు నువ్వు పడే కష్టాలన్నీ చూస్తూనే ఉన్నాను. నువ్వొక పని చేయి, నా తోకలోంచి ఒక చిన్న ముక్కని తుంచుకో. వద్దొద్దు, నేను అలా చెయ్యలేను. నువ్వు కూడా నా బిడ్డ లాంటి వాడివి. నేను నిన్ను అలా ఎలా చెయ్యగలను చెప్పు? నువ్వు నన్ను ఒక తల్లిలా నన్ను చూసుకున్నావు. నువ్వు ఇప్పుడు కష్టంలో ఉన్నావు కాబట్టి నీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను. నేను నీ తోకని అస్సలు నరకలేను. నా వల్ల నీకు బాధను కలిగించలేను. నిన్ను బాధ పెట్టి దాని మూలంగా వచ్చిన బంగారం నాకక్కర్లేదు. నాకస్సలు నొప్పి ఉండదు. అంతేకాకుండా ఈ తోక ఒక్క రాత్రిలో మళ్ళీ పెరిగిపోతుంది. కానీ నువ్వు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. ఆ నాగుపాము జయాకి అర్థమయ్యేలా తరచూ చెప్పడం వల్ల తనకి ఇష్టం లేకపోయినా జయ అందుకొప్పుకుంది. ఆ పాము తోక నుంచి ఒక చిన్న ముక్కని నరికి తన తలదిండి కింద పెట్టి నిద్రపోయింది. తర్వాత రోజు ఉదయం నిద్రలేచి చూడగానే ఆ తోక ముక్క బంగారంలా మారింది. ఆ బంగారు ముక్క తన కష్టాలన్నీ తీర్చేందుకు తనకు సరిపోయేంతగా ఉంది.
తను వెంటనే ఒక బంగారు షాప్కు వెళ్లి ఆ బంగారు ముక్కని అమ్మి డబ్బు తీసుకొని వచ్చింది. వచ్చేటప్పుడు తనకు అవసరమైన బియ్యం, పప్పులు, కావలసిన సరుకులు, ఇంకా పాముకు కావలసిన పాలు తీసుకొచ్చింది. ఆ తర్వాత తన భర్త చనిపోయే ముందు చేసిన అప్పు తీర్చేసింది. ఇవన్నీ కట్టిన తర్వాత కూడా తన దగ్గర కొద్దిగా డబ్బులు మిగిలాయి. 2 రోజుల తర్వాత బద్రి ఇంటికి తిరిగొచ్చి ఆశ్చర్యంతో నిల్చుండిపోయాడు. వచ్చేవా నాన్న బద్రి? చిన్నాన్నగారు ఎలా ఉన్నారు? ఏయ్, నేనేమి నీ కొడుకుని కాదు, అలా పిలవద్దు. ముందొక విషయం చెప్పు. నేను వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏం లేదు, కానీ ఇప్పుడు తిరిగి వచ్చేసరికి నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు ఇలా అనుకో నాన్న, ఆ భగవంతుడే ఇవన్నీ మనకి ప్రసాదించాడు. అయితే నాన్న వదిలేసి వెళ్ళిన డబ్బుల్ని నువ్వెక్కడో దాచినట్టున్నావు. ఎంత అడిగినా దాని గురించి నాకు చెప్పవు కదా, అంతేనా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు నాన్న. ఇవన్నీ ఎలా వచ్చాయో నేను ఖచ్చితంగా వివరంగా చెప్పలేను, కానీ నేను చెప్పేది విను. ఆ భగవంతుడే మన జీవితాల్లో వెలుగుని నింపాడు నాన్న. నేను నీకు దద్దంలా కనిపిస్తున్నానా? నాన్న డబ్బుల్ని నువ్వు ఎక్కడ దాచావు? బద్రి డబ్బులు మొత్తం మళ్ళీ పట్టుకెళ్ళిపోయాడు. తనకి ఎలా నచ్చజెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. తనని బాగా ప్రేమగా చూసుకుంటానని వాళ్ళ నాన్నగారికి మాటిచ్చాను. నువ్వేం దిగులు పడకమ్మా. నీకు ఎప్పుడైనా మళ్ళీ డబ్బు అవసరం అయ్యిందంటే అప్పుడు వచ్చి నా తోకలోని ఒక చిన్న ముక్క తుంచుకు వెళ్ళు. ఇలా చూసావా, నా తోక మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఆ తర్వాత జయ్య మళ్ళీ నాగుపాము తోక నుండి ఒక చిన్న ముక్క కత్తిరించి తీసుకుంది. మరుసటి రోజు ఉదయం అది బంగారంగా మారింది. ఈసారి జయ్య తన భర్త చేసిన మిగిలిన అప్పంతా తీర్చేసింది. తనతో పాటు ఒక ఆవును కూడా తీసుకొచ్చింది. నాగుపాముకి కడుపు నిండా పాలు పోయడానికి తీసుకొచ్చింది. బద్రి ఇలా చూడు నాన్నా, నేను ఒక ఆవును కొనుక్కొచ్చాను. ఈ ఆవు కూడా ఈ రోజు నుంచి మన కుటుంబంలో ఒక వ్యక్తి. నేను ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకువెళ్ళిపోయాను. అలాంటప్పుడు తనకి మళ్ళీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదే. అయినా అసలు ఇన్ని డబ్బులు తనకి ఎవరిస్తున్నారు? నేను బయటికి వెళ్తున్నాను. రాత్రి భోజనానికి తప్పకుండా రా నాన్నా. నిజంగానే నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నీకొకటి తెలుసా, ఈసారి నీకు పాలు పెట్టడానికి ఒక ఆవును కొనుక్కొచ్చాను. ఈసారి నా దగ్గర డబ్బుంటుందో లేదో, కానీ నీకు మాత్రం పాలుంటాయి. అమ్మా, ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉందా లేదా? ఒకవేళ నేను డబ్బును దాస్తూ ఉంటే అది బద్రి వచ్చి తీసుకెళ్లిపోతున్నాడు. నువ్వు నన్ను కన్న కొడుకులా చూసుకుంటున్నావు. అందుకే బిడ్డగా నీకు సహాయం చేయాల్సిన బాధ్యత నాది. ఇదిగో తీసుకో. అంటే ఇదే విషయం అన్నమాట. ఇప్పుడే నాకు అర్థమవుతోంది ఇన్ని డబ్బులు తనకి ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఒకే దెబ్బకి చాలా డబ్బులు సంపాదించాలి. నాన్న, నేను కొట్టుకు వెళ్తున్నాను. నీకు కావలసినవన్నీ తీసుకొస్తాను. ఇదే సరైన అవకాశం. వద్దు నాగరాజా. అత్యాసపరుడా, నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా నా తోకని మొత్తం తుంచేశావు. నువ్వు ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నావు. మిగతా వాళ్ళ కష్టం గురించి నువ్వు ఎప్పుడు ఏమాత్రం బాధపడలేదు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు. వద్దు, తనని కాటయ్యకు నాగరాజా. నా బిడ్డ తరపున నిన్ను క్షమించమని అడుగుతున్నాను. తనని క్షమించి వదిలే నాగరాజా. ఆ అత్యాస కలిగిన నీ కొడుకు ఇన్నాళ్ళు నిన్ను కష్టపెడుతూనే ఉన్నాడు. అతన్ని నువ్వు క్షమించమంటున్నావే? తనేదో తెలియకుండా ఇవన్నీ చేశాడు. తనకి ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మారుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది.
నీ మాటని నేను జవదాటలేనమ్మా, అందుకని క్షమించి వదిలేస్తున్నాను. ఇకపై ఈ చోటికి నేను ఎప్పుడూ రాను, తెలుసుకో. ఇకపై నువ్వు కష్టపడి పనిచేసి నీకోసం మీ అమ్మ కోసం నువ్వు డబ్బు సంపాదించాలి. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం వెతుక్కో. నాగపాము నొప్పితో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పాము తోక కూడా బంగారంలా మారలేదు. ఆ రోజే బద్రి తన తప్పుల్ని తెలుసుకున్నాడు. జయగనక ఆ రోజు బద్రీని కాపాడుండకపోతే బద్రి ప్రాణాలతోనే ఉండేవాడు కాదు. ఆ సంఘటన తర్వాత బద్రి పూర్తిగా మారిపోయాడు. తను కష్టపడ్డం మొదలుపెట్టాడు. తన పిన్ని కోసం తను సంపాదించడం మొదలుపెట్టాడు. జయ కూడా ఆ నాగుపావుని అస్సలు మర్చిపోలేదు. తను రోజు గిన్నెలో పాలు పోసి అక్కడ పెడుతూనే ఉండేది.